యుఎస్లో మొత్తం జనాభా ఎంత ఉన్నారో వాళ్ళందరికంటే ఎక్కువగా ఇండియాలో ప్రజలు ఇంటర్నెట్ని వాడుతున్నారంట. ఖగోళ పరిశోధనలో ప్రపంచంలోనే నాసా ఎంత ఫేమస్సో అందరికీ తెలుసు. అలాంటిది ఈ నాసాకి వారి యొక్క పనులు చేసుకోవడానికి, శాటిలైట్లతో కమ్యూనికేట్ చేయడానికి ఇంటర్నెట్ ఎంత స్పీడ్ ఉంటుందో మీకు ఐడియా ఉందా? ఈ ఇంటర్నెట్ స్పీడ్ మామూలుగా ఒక మనిషి వాడే స్పీడ్ కంటే 13,000 రెట్ల ఎక్కువ స్పీడ్తో ఉంటుందంట. అది కూడా ఎంతంటే సెకండ్కి 91 గిగాబైట్ స్పీడ్తో నాసా వాళ్ళ యొక్క ఇంటర్నెట్ యాక్సెస్ స్పీడ్ ఉంటుందంట. మనకి ప్రతిరోజు ఎన్నో పాపప్ యాడ్స్ వస్తుంటాయి. మొట్టమొదటిసారిగా ఈ పాపప్ యాడ్స్ని క్రియేట్ చేసిన మనిషి ప్రపంచానికి మొత్తానికి ఎన్నోసార్లు క్షమాపణ అడిగాడంట. అది ఎందుకంటే చాలామంది ఈ పాపప్ యాడ్ రాగానే ఇది ఎవడు పంపించాడరా అని తిట్టుకుంటూ ఉంటారు. ఆ విధంగా చూసుకుంటే మొట్టమొదటిసారిగా ఈ పాపప్ యాడ్స్ చేసిన ఇతనికే అందరూ తిడుతుంటారని అతను ప్రపంచంలో ఇంటర్నెట్ వాడే వాళ్ళందరికీ ఎన్నోసార్లు క్షమాపణ చెప్పాడంట. ప్రతిరోజు ఎవరైతే ఎక్కువగా ఇంటర్నెట్ని వాడుతుంటారో వాళ్ళ చుట్టూ మనుషులు ఉన్నా, క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నా సరే వాళ్ళు ఇంకొక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చాలా ఒంటరిగా ఫీల్ అవుతూ మెంటల్గా అన్స్టేబుల్గా ఉంటారంట. పక్కనే ఫ్రెండ్స్ ఉన్నా, పక్కనే బంధువులు ఉన్నా వాళ్ళు ఎవరితో మాట్లాడకుండా ఇంటర్నెట్లోనే ఒంటరిగా నలిగిపోతూ ఉంటారంట. మనం ఏదైనా ఇంటర్నెట్లో సెర్చ్ చేసేటప్పుడు మన భూమిపైన ఎంత ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ ఉందో అందులో ఆ సెర్చ్ ఇంజిన్స్ కేవలం 0.03% ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే గ్యాదర్ చేస్తుందంట. మిగతా ఇంటర్నెట్లో ఉండే ఇన్ఫర్మేషన్ అంతా ఎవరికి కనిపించకుండా డీప్ వెబ్లో సీక్రెట్గా ఉంటుందంట. ఇప్పుడు ఏ దేశంలో చూసుకున్నా Amazon.com ఎంత ఫేమస్సో అందరికీ తెలుసు. ఇందులో దొరకని ఐటెం కానీ వస్తువు కానీ ఉండదు. ఈ వెబ్సైట్లో మొట్టమొదటిసారిగా 1995లో ఫ్లూయిడ్ కాన్సెప్ట్స్ అండ్ క్రియేటివ్ ఎనాలజీస్ అనే బుక్ని మొట్టమొదటిసారిగా Amazon.comలో అమ్మారంట. అప్పటి నుంచి వాళ్ళ యొక్క మిగతా ఉత్పత్తులన్నీ ప్రారంభమయ్యాయి. ప్రపంచంలో మొట్టమొదట్లో ఇంటర్నెట్ వచ్చిన తర్వాత 1971లో మొట్టమొదటిసారిగా ఇంటర్నెట్ ద్వారా గంజాయిని బ్యాగుల్లో పెట్టి అమ్మడం, కొనడం ప్రారంభించారంట. ఈజిప్ట్లో అలెగ్జాండ్రియాలో ఒక లైబ్రరీ ఉంది. ఈ లైబ్రరీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ప్రపంచంలో 1996 నుంచి ఇప్పటి వరకు ఎన్ని రకాల వెబ్సైట్లు డిజైన్ చేస్తున్నారో, పోస్ట్ చేస్తున్నారో అన్ని వెబ్సైట్ల యొక్క డూప్లికేట్ కాపీస్ ఆ లైబ్రరీలో పొందుపరచడం జరుగుతుందంట. మొత్తం ఇంటర్నెట్లో ప్రపంచం మొత్తం మీద ఎన్ని సర్వర్స్ ఉన్నాయో, ఎన్ని వెబ్సైట్లు ఉన్నాయో వాటన్నింటినీ కంపేర్ చేసుకుంటే ఇంటర్నెట్ 100% అనుకుంటే అందులో 37% వరకు ఓన్లీ పోర్న్ సైట్సే ఉన్నాయంట. ప్రతిరోజు సుమారుగా ప్రపంచం మొత్తం మీద 30,000 వరకు వెబ్సైట్లు హ్యాక్ చేయబడుతున్నాయి. ఈ మధ్యనే మన దేశంలో కూడా ఎంతో ఫేమస్ అయిన కార్పొరేట్ బ్యాంకుల యొక్క వెబ్సైట్లను కూడా హ్యాకర్స్ హ్యాక్ చేశారు. మౌంట్ ఎవరెస్ట్ పైకి ఎక్కే వాళ్ళకి అక్కడ ఇబ్బంది లేకుండా చాలా స్పీడ్తో ఉండే ఇంటర్నెట్ని మౌంట్ ఎవరెస్ట్ పైన ఎస్టాబ్లిష్ చేస్తున్నారంట. ఇప్పుడు మనం కంప్యూటర్లో చూస్తున్న వెబ్ క్యామ్ మొట్టమొదటిసారిగా కేంబ్రిడ్జ్లో తయారు చేశారు. ఇది వాళ్ళ యొక్క రీసెర్చ్ ల్యాబ్ నుంచి దూరంగా ఉండే కిచెన్లో కాఫీ మరుగుతుందో లేదో చూడడానికి అక్కడ ఒక కెమెరా పెట్టి దాన్ని కేబుల్ ద్వారా ఆ రీసెర్చ్ ల్యాబ్కు ఉండే కంప్యూటర్ కనెక్ట్ చేసి దానికి ఒక కోడ్ రెడీ చేసి ఆ కెమెరా పనిచేసేటట్లు చూసి ఆ కాఫీ మరుగుతుందో లేదో ల్యాబ్లోంచే చెక్ చేసేవారంట. ఈ విధంగా మొట్టమొదటిసారిగా వెబ్ కామ్ రెడీ అయింది. ప్రతి వెబ్సైట్లో చూసుకుంటే మనకి చివరిన .com అని, .net అని, .in అని డొమైన్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. వీటన్నిటిలో .com అనేది చాలా ఫేమస్. ఈ .com ఎక్స్టెన్షన్ మీద ప్రతిరోజు ప్రపంచం మొత్తం మీద 1,00,000 వరకు డొమైన్ రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయంట. ఈ రోజుల్లో ప్రపంచంలో చాలా దేశాల్లో ఇంటర్నెట్ స్పీడ్ ఎంతో పెరిగింది. కానీ అందరికంటే ఇంటర్నెట్ స్పీడ్ తక్కువగా ఉండే దేశం ఫిలిప్పైన్స్. మొత్తం సౌత్ ఈస్ట్ ఏషియాలోనే ఈ దేశంలో ఇంటర్నెట్ స్పీడ్ చాలా తక్కువగా ఉంటుందంట. ఇక్కడ మనకి యావరేజ్ స్పీడ్ 10 Mbps నుంచి 100 Mbps వరకు స్పీడ్ పెరుగుతుంటే అక్కడ మాత్రం యావరేజ్ 3.5 Mbps స్పీడ్ మాత్రమే ఉందంట.
ప్రతిరోజు ప్రపంచంలో సుమారుగా 24 కోట్ల వరకు ఈమెయిల్స్ని ఆఫీసుల్లో కానీ ఫ్రెండ్స్ కానీ పంపించుకుంటూ ఉన్నారంట. మొత్తం ఇంటర్నెట్లో 100% ఏవైతే ఈమెయిల్స్ వస్తున్నాయో అందులో 70% వరకు ఈమెయిల్స్ ఓన్లీ స్పామ్ మెయిల్సేనంట. మొత్తం ప్రపంచం మీద సుమారుగా 6% వరకు జనాలు ఇంటర్నెట్ అడిక్షన్కి గురయ్యారంట. అదే విధంగానంటే ప్రతిరోజు సోషల్ మీడియా ద్వారా కానీ ఇంటర్నెట్ మెసేజింగ్ సర్వీసుల ద్వారా కానీ బ్రౌజింగ్ ద్వారా కానీ వాళ్ళు ఏదో ఒక పని చేస్తూ హాల్లో ఉన్న ఆఖరికి వాష్రూమ్లో ఉన్నా సరే కూడా ఈ ఇంటర్నెట్కి అడిక్ట్ అయిపోయి జీవిస్తున్నారంట. ఇటలీలో సుమారుగా 30 మంది వరకు ప్రజలు ఇప్పటి వరకు ఇంటర్నెట్నే అసలు యూజ్ చేయలేదంట. మనం ఈ మధ్యన అన్నింటికీ వైఫైని వాడుతుంటాం. అసలు ఈ వైఫై అనే వర్డ్లో ఎఫ్ఐకి అసలు మీనింగే లేదంట. డబ్ల్యూఐకి వైర్లెస్ అనే మీనింగ్ ఉందేమో కానీ ఎఫ్ఐకి మాత్రం ఎటువంటి మీనింగ్ లేదని ఈ వైఫై వర్డ్ని క్రియేట్ చేసే వాళ్ళు తెలియజేస్తున్నారు. ఆ వైఫై అనే వర్డ్ రిథమిక్గా ఉందని హైఫై లాగే వైఫైని కూడా పిలవడం ప్రారంభించారు. 1993లో ప్రపంచం మొత్తం మీద అప్పుడు కేవలం 623 వెబ్సైట్లు మాత్రమే ఉండేవంట. ఇంటర్నెట్లో మనం చాలా ఎక్కువగా మెసేజింగ్లో కానీ ఎవరికైనా మనం మెసేజ్లు పెట్టేటప్పుడు కింద లోల్ అని చూస్తాం. ఇంటర్నెట్ టెక్నాలజీస్ రాకముందు ఈ LOL అంటే లాట్స్ ఆఫ్ లవ్ అనే అర్థం కింద అంతకుముందు పిలుచుకునేవారు. ఇప్పటికీ కూడా ఇంటర్నెట్ ఇంత అందుబాటులోకి వచ్చిన ప్రపంచం మొత్తం మీద ఉండే జనాభాలో 37.9% వరకు మాత్రమే తమ జీవితంలో సంవత్సరంకి ఒక్కసారో లేకపోతే 2-3 సార్లు ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారంట. ఇంటర్నెట్ యొక్క యూసేజ్ ఎక్కువైన తర్వాత ఫిన్లాండ్లోనే మొట్టమొదటిసారిగా 2010లో ఇంటర్నెట్ని లీగల్ రైట్ కింద గుర్తించారు. అక్కడ ప్రతి ఒక్కరికి తిండి గుడ్డతో పాటు ఇంటర్నెట్ కూడా ఒక అర్హతగా ఉంటుందంట. ఒక్కరోజు కానీ ఇంటర్నెట్ ఆగిపోతే కొన్ని లక్షల కోట్ల ఈమెయిల్స్ గూగుల్ సెర్చెస్ ఆగిపోయి ఆ తర్వాత రోజు ఇంటర్నెట్ ఆన్ అయినప్పుడు ఈ బర్డెన్ అంతా ఆ సర్వర్ల మీద పడి అవన్నీ నాశనం అయిపోయే పరిస్థితి ఉందంట. యూరప్ ఖండంలోని మాంటినెగ్రో అనే దేశంకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ దేశం యొక్క ఇంటర్నెట్ డొమైన్ అప్పటి వరకు యుగోస్లేవియా పేరు మీద .yu అని ఉండేది. ఆ తర్వాత మాంటెనెగ్రోకు స్వతంత్రం వచ్చిన తర్వాత .me అనే ఎక్స్టెన్షన్తో ఆ డొమైన్ చేంజ్ అయింది. ఇప్పుడు మొత్తంగా ఉండే అమెరికా జనాభాలో 15% వరకు ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో ఆ ఏజ్లో ఉండే వాళ్ళందరిలో సుమారుగా 15% వరకు జనాలు అసలు ఇంటర్నెట్ని యూజ్ చేయట్లేదంట. ఈ మధ్యకాలంలో ఎవరికైతే మెంటల్లీ డిజాస్టర్డ్గా ఫీల్ అవుతూ ఉన్నారో వాళ్ళందరిలో చాలామంది ఇంటర్నెట్ ఎడిక్షన్తో బాధపడుతున్నట్టు తెలిసిందంట. ప్రపంచంలో ఏదైనా పెద్ద విపత్తు జరిగినప్పుడు ప్రపంచం మొత్తం మీద ఉండే వరల్డ్ వైడ్ వెబ్ని మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి దానికి ఉండే సీక్రెట్ కీస్ని ప్రపంచంలో ఒక 7 దగ్గర మాత్రమే సీక్రెట్గా ఉన్నాయంట. ఆ 7 ఎవరో వాళ్ళ చేతిలోనే ఈ www అనే ఈ వెబ్ని రీస్టార్ట్ చేసేంత శక్తి ఎలా వచ్చిందో ఇప్పటికీ ఎవరికి తెలియదంట. బ్రిటన్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వారిలో సుమారుగా 90 లక్షల మంది వరకు ప్రజలు ఇప్పటి వరకు కూడా ఇంటర్నెట్ని అస్సలు యూజ్ చేయలేదంట. ప్రపంచం మొత్తం మీద ఎవరైతే వీడియోస్ని సెల్ ఫోన్స్లో కానీ కంప్యూటర్లో కానీ చూస్తుంటారో అందులో 50% వరకు ఆ వీడియో చూసేవాళ్ళు ఆ వీడియో లోడ్ అవ్వడానికి 10 సెకండ్స్ కన్నా ఎక్కువ టైం పడితే ఆ వీడియోని చూడకుండానే స్కిప్ చేస్తుంటారంట. యూకేలో ఇంటర్నెట్లో పోర్న్ సైట్లని చూడకుండా వాటన్నిటిని ఫిల్టర్ చేసి ఎవరికి కనిపించకుండా ఆపే పోర్న్ ఫిల్టర్ ఆర్కిటెక్ట్ ఎవరైతే ఉన్నారో అతన్ని చిన్నపిల్లల యొక్క పోర్నోగ్రఫిక్ కేసులో 2014లో అరెస్ట్ చేశారంట. చైనా మొత్తం మీద కంప్యూటర్లో వాడే ఇంటర్నెట్ కంటే మొబైల్ ఫోన్స్లో వాడే ఇంటర్నెట్ శాతమే ఎక్కువ అంట.
చైనాలో ప్రతి చోట ఇంటర్నెట్ ట్రీట్మెంట్ క్యాంప్స్ని పెడుతుంది. ఈ క్యాంప్స్లో ఎవరైతే ఇంటర్నెట్కి అడిక్ట్ అయిపోయి అది లేకుండా బతకలేమనే స్థితిలో ఉంటారో వాళ్ళందరికీ అక్కడ సరైన ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళని ఇంటర్నెట్ నుంచి దూరం చేస్తుందంట. ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ ట్రాఫిక్లో ఎక్కువ భాగాన్ని మనుషులు యూజ్ చేస్తున్నారని, అవి స్మార్ట్ ఫోన్స్ ఎక్కువ వచ్చిన తర్వాత ఇంటర్నెట్ ట్రాఫిక్లో ఎక్కువ భాగాన్ని మనుషులు యూజ్ చేస్తున్నారని ఒక రిపోర్ట్ వచ్చింది. కానీ అది చాలా తప్పు. ప్రపంచం మొత్తం మీద ఉండే ఇంటర్నెట్లోని మెజారిటీ ట్రాఫిక్ని కొన్ని మార్గాలు అంటే గూగుల్ లాంటి సంస్థలు అంటే వాళ్ళు ఏదైనా వెబ్సైట్లో యాడ్లు పోస్ట్ చేయడానికి వాళ్ళ యొక్క డేటాబేస్లోకి వెళ్ళే దారుల్ని, అలాగే కొన్ని మాల్వేర్స్ వల్ల, కొన్ని వైరస్ల వల్ల ఇంటర్నెట్ ట్రాఫిక్ అనేది మనుషులు యూజ్ చేసేదానికన్నా వీటి వల్లనే ఎక్కువగా స్లో అవుతుందంట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని షేర్ చేయండి లేదా లైక్ చేయండి. రెగ్యులర్గా నా అప్డేట్స్, నా వీడియోస్ మీకు కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.